మహబూబాబాద్ నుంచి వస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ అనుకుంటా లిటరల్ కనుక చూసుకుంటే బైక్ మీద వస్తున్నాడు. అతను అనుకోకుండా వచ్చేసి రోడ్డు బాగాలేనప్పుడు సేఫ్టీ కోన్ పెడతారుగా, ఆ సేఫ్టీ కోన్ తగిలి కింద పడ్డాడు. కింద పడ్డప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది, ఏమైంది సార్ అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అతను చెప్తున్న విషయం ఏంటంటే, నేను అర్జెంట్గా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి, సో నేను నా పరిస్థితి ఏంది ఇట్లుంది, సో బండి చూస్తున్నాం డ్యామేజ్ అయిపోయింది, సో నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన దగ్గర చూసుకుంటే మాత్రం చేయి మొత్తం కూడా దెబ్బ తగిలింది. సో చేయి మొత్తం బోన్ కూడా మొత్తం ఫ్రాక్చర్ అయ్యింది కూడా అర్థమవుతుంది. చూసుకునే కనుక అసలు మీ పరిస్థితి బాగాలేదు, సో ఇప్పుడు మీరు కాస్త రెస్ట్ తీసుకుని అంటే నేను రెస్ట్ తీసుకునే పరిస్థితి లేదని అంటూనే ఆ దెబ్బ తగిలిన చెయ్యి ఒక పక్క బ్లడ్ కారుతుంటే కూడా ఫోన్ చేసి సార్ వస్తున్నా సార్ వస్తున్నా సార్ 5 నిమిషాలు సార్ పావుగంట సార్ అని చెప్పేసి మాట్లాడుతుండు. సో లిటరల్ కనుక చూసుకుంటే నిజంగానే చూసుకుంటే ఏంది డ్యూటీ మీద ఇంత డెడికేషన్, సో ఇంతరా అని చెప్పేసి నాకు అర్థమైంది. ప్రాబ్లం ఉంది, నేను కింద పడ్డా, నేను రాలేను అని చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదని చెప్పేసి ఆయన చెప్తున్న విధానం చూస్తే మనకు అర్థమవుతుంది. సో అందరు అలా ఉంటారని చెప్పేసి కూడా మనం కూడా మాట్లాడలేము, మనం చెప్పలేము. బట్ ఏంటంటే ఆయనకు అక్కడ ప్రాబ్లం ఉంది, కింద పడ్డాడు, దెబ్బ తగిలింది, సో కింద పడ్డా సార్ దెబ్బ తగిలింది అని చెప్పేసి కుంటే అయిపోతుంది. బట్ ఆయన ఏమంటున్నాడు, సో ఇలాంటివి జరుగుతుంటాయి పోతుంటాయి చిన్న అని చెప్పేసి, సో నీ ఏ విధంగా కూడా అనుకున్న పని చేయాలి, సో వాళ్ళు చెప్పిన పని చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది తప్పించేసి ఆయనకు బెడ్ వెళ్తుంది, దెబ్బ తగిలింది, సో ఆ బోన్ కొద్దిగా ఫ్రాక్చర్ అయినట్టు కూడా అనిపిస్తుంది. ఆయన చైన్ లేపి ఆ వచ్చిన కాల్ లిఫ్ట్ చేసి ఓకే సార్ వస్తున్నా సార్, జస్ట్ 15 మినిట్స్ సార్, జస్ట్ 10 మినిట్స్ సార్ అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. నిజంగా కూడా చూసుకుంటే కనుక చాలా బాధ ఇస్తుంది అని చెప్పేసి చాలా క్లారిటీ మాట్లాడుతున్నా. ఆ పోలీస్ అనేది మాత్రం హ్యాట్సప్ అని చెప్పేసి చాలా క్లారిటీ చెప్తున్నా.